హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ పేద పడుచు. ఈ కథను రాసిన వారు శ్రీమతి ఎన్ శకుంతల గారు. రామాపురం అనే గ్రామంలో వీరయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన పొదుపుగా జీవించి తనకు గల భూవసతిని పెంచుకుంటూ వస్తున్నాడు. ఆయనకు రఘు అని ఒక్కడే కొడుకు. రఘుకు పెళ్లి ఈడు వచ్చింది. వాడికి కట్నంతో పిల్ల వస్తే ఆ కట్నం సొమ్ముకు తన వద్ద కూడబెట్టిన సొమ్ము చేర్చి మరికొంత పొలం కొనే ఉద్దేశంలో ఉన్నాడు వీరయ్య. అయితే రఘుకు మాత్రం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇంకా కలగలేదు. ఒకనాడు పండగ వచ్చింది. సంబరం చూడటానికి ఊళ్ళో ఉన్న కూలిజనం దగ్గర నుంచి వెడుతున్నారు. రఘు కూడా వేడుక చూడటానికి బయలుదేరాడు. అతను తమ మొక్కజొన్న చేను దగ్గరకు వచ్చేసరికి చేల్లో కలుపు ఏరుతూ లక్ష్మి అనే పిల్ల కనిపించింది. లక్ష్మి తండ్రి ఒకప్పుడు బాగా బతికిన రైతే, కానీ కాలం కలిసి రాక అప్పుల పాలై ఉన్నదంతా పోగొట్టుకుని పేదరికం అనుభవించి చనిపోయాడు. లక్ష్మి తల్లి అంతకుముందే చనిపోయింది. అనాథ అయిన లక్ష్మిని నాయనమ్మ పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆ నాయనమ్మ చాలా ముసలిది అయిపోయింది. ఆవిడకు కళ్ళు సరిగా కనపడవు, చెవులు వినపడవు. లక్ష్మి రెక్కల కష్టం మీద తన పొట్ట పోసుకుంటూ ముసలిదాన్ని కూడా పోషిస్తున్నది. వాళ్ళిద్దరూ ఒక పాకలో నివసిస్తున్నారు. రఘు లక్ష్మిని చూసి ఆగి, ఏమే లక్ష్మి, ఊళ్ళో ఉన్న జనమంతా సంబరానికి పోతూ ఉంటే నువ్వు ఇక్కడ పని చేస్తున్నావేం అని అడిగాడు. పోవటానికి వీలుంటే ఎందుకు పోను అన్నది లక్ష్మి. కలుపు తీసినందుకు మా నాన్న ఎంత ఇస్తాడేం అన్నాడు రఘు. పని పూర్తి చేస్తే 2 అణాలు ఇస్తాడు అన్నది లక్ష్మి. శ్రోతలకు ఒక చిన్న వివరణ. ఈ కథ 1958 జూన్ సంచిక చందమామలోది. ఆ రోజుల్లో ధరలు చాలా తక్కువగా ఉండేవండి. డబ్బు చలామణి కూడా చాలా తక్కువగా ఉండేది. లెక్కలు ఇలా ఉండేవి: 1 పైసా, 2 పైసలు, 3 పైసలు అంటే అణాలో అర్ధభాగం అంటే 3 పైసలు, అణ అంటే 6 పైసలు, బేడ అంటే 12 పైసలు, పావల అంటే 25 పైసలు, అర్ధ రూపాయి అంటే 50 పైసలు, రూపాయి అంటే 100 పైసలు. అప్పట్లో 10 గ్రాముల వెండి ₹1.95 నుంచి ₹2 దాకా ఉండేదండి. దాన్ని బట్టి మీరు 2 అణాలు అంటే దాని విలువని మీరే ఊహించండి. ఇక కథలోకి వెళ్దామా? ముష్టి 2 అణాలైనా నేను ఇస్తాలే, వెళ్ళి సంబరం చూసిరా అన్నాడు రఘు. నాకు అక్కర్లేదు, నాకు డబ్బు రావటమేనా, చేస్తానని చేయక్కర్లేదా అన్నది లక్ష్మి. రఘు మారు మాట్లాడకుండా చొక్కా విప్పి ఒక పక్కన పెట్టి చేల్లో ప్రవేశించి ఇంకొక పక్క నుంచి తాను కూడా కలుపు తీయసాగాడు. కలుపు పని త్వరగా అయిపోయింది. కానీ అలవాట్లేని పని కావటాన రఘు బాగా అలసిపోయాడు. అతని మొహం అంతా చెమటలు దిగగారాయి. లక్ష్మి అతను చూసి వేళాకోళం చేసి, నా పని చేసి పెట్టావు గనక మా ఇంటికి రా, పానకం ఇస్తాను అన్నది. లక్ష్మి వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రఘు. అది వరకు ఎన్నడూ అతను ఆ పాకలో అడుగు పెట్టలేదు. పేదవాళ్ళు ఇలైనా ఆ పాక అద్దంలాగా అమర్చి ఉన్నది. లక్ష్మి నాయనమ్మ ఊరికే రుసరుసలాడే రకం. పాపం ఈ ముసలిదాంతో లక్ష్మి ఎంత ఓర్పుగా కాలక్షేపం చేస్తున్నదో అనుకున్నాడు రఘు జాలిగా. లక్ష్మి రఘుకు తాగటానికి పానకం ఇచ్చింది. అక్కడ నుంచి రఘు వెనక్కి తిరిగి ఇంటివైపు వచ్చాడు. అతను పశువుల దొడ్డి దగ్గరికి వచ్చేసరికి అతని తండ్రి వీరయ్య ఒంటరిగా దొడ్డి కంచె బాగు చేస్తూ కనిపించాడు. ఆయన తన కొడుకును చూసి, ఒరే రఘు, కాస్త సాయం రారా, పని వాళ్ళంతా సంబరానికి వెళ్ళారు. ఈ కంచె బాగు చేద్దామంటే ఒక్కడూ లేడు, అందుచేత నేనే కష్టపడవలసి వచ్చింది అన్నాడు. రఘు తండ్రికి సాయం చేయసాగాడు. కొడుకు పరధ్యానంగా ఉండడం కనిపెట్టిన వీరయ్య, ఏమిట్రా ఆలోచిస్తున్నట్టున్నావు అని అడిగాడు. ఏం లేదు నాన్న, పెళ్లి చేసుకోమని నువ్వు అమ్మ కూడా నాతో చాలాసార్లు అన్నారు. కానీ తగిన పిల్ల దొరక్క ఇన్నాళ్ళు నేను మాట్లాడలేదు. ఇప్పుడు నాకు తగిన పిల్ల దొరికింది నాన్న అన్నాడు రఘు. ఎవర్రా పిల్ల అని ఆత్రంగా అడిగాడు తండ్రి. లక్ష్మి అన్నాడు రఘు. లక్ష్మి అంటే ఎవరు? మన ఇంటికి అప్పుడు పనికి వచ్చే పిల్ల అన్నాడు వీరయ్య. అవును, అదే నాకు తగిన భార్య అన్నాడు రఘు. వీరయ్య కొంచెం ఆలోచించి, ఒకప్పుడు వాళ్ళు కూడా మన మాదిరిగా బతికిన వాళ్లే అనుకో. అదీ కాక లక్ష్మి బుద్ధిమంతురాలే, కానీ వాళ్ళు బొత్తిగా దరిద్రులే అన్నాడు. వాళ్ళ భాగ్యంతో మనకేం పని నాన్న, అది బుద్ధిమంతురాలు, పనిమంతురాలు, అందంగా ఉంటుంది అన్నాడు రఘు. నిజమే, నన్ను అడిగితే అవశ్యం చేసుకోమంటాను. కానీ మీ అమ్మ ఒట్టి పిసినిగొట్టు. పాలు, పెరుగు, నెయ్యి ఆమెను బాపతో ఒక్క దమిడి కూడా నాకు చూపదు. అంతా ఎక్కడో పాతేస్తోంది. మీ అమ్మ ఈ సంబంధానికి చచ్చినా ఒప్పుకోదు అన్నాడు వీరయ్య. ఆ రోజే రఘు తల్లితో లక్ష్మిని తాను పెళ్లి చేసుకునే విషయం గురించి చెప్పాడు.
ఆవిడ అంతా విని, నీకు ఇష్టమైన లక్ష్మిని చేసుకుంటానంటే నేను వద్దంటానుట్రా, కానీ మీ నాన్నకు ఎంత డబ్బు కాపినమో నువ్వు ఎరగవు. నువ్వు కట్నం లేకుండా ఎవరో పేద పిల్లను పెళ్ళాడతాను అంటే ఆయన ఎంత మాత్రం ఒప్పడు అన్నది. ఆ తర్వాత వీరయ్య ఆయన భార్య కూడబలుక్కున్నారు. వీరయ్య భార్యకు దుర్గా అని వేలు విడిచిన మేనగోడలు ఉన్నది. దుర్గను రఘుకు ఇచ్చి చేయాలని ఒకప్పుడు పెద్దవాళ్ళు తమలో అనుకున్నారు. ఆ దుర్గకు 5-6 వేల రూపాయల ఆస్తి ఉన్నది. ప్రస్తుతం ఆ పిల్ల బస్తీలో ఉంటున్నది. ఆ దుర్గను తీసుకువచ్చి ఒక నెల రోజుల పాటు తమ ఇంట్లో ఉంచుకుంటే రఘు మనసును లక్ష్మి మీద నుంచి దుర్గ మీదకి మళ్లించవచ్చని వీరయ్య భార్య అనుకున్నారు. ఆ విధంగా పేద పిల్ల కోడలుగా వచ్చే ప్రమాదం తప్పుతుంది. ఆ తర్వాత వీరయ్య ఏదో మిషన్ మీద బండి చేసుకుని బస్తీకి వెళ్ళి దుర్గను తీసుకువచ్చాడు. ఈ దుర్గకు అందం కన్నా ఆడంబరం హెచ్చు, తెలివితేటల కన్నా అహంకారం జాస్తి. తనకున్న ఆస్తి 5-6 వేలే అయినా తానొక లక్షాధికారిని అన్నట్టుగా ప్రవర్తించేది. ఆమె వచ్చింది మొదలు ఇటు వస్తువు అటు పెట్టలేదు. తాను కూర్చుని చోటనల్లా చెత్త చేర్చేది. తన సొంత పనులకు కూడా అందరినీ పురమాయించేది. ఈ పల్లెటూళ్ళలో తనకు ఏమీ తోచటం లేదనేది. విసుగు విరామము లేకుండా వాగుతూ ఇతరులను పనులు చేసుకోనిచ్చేది కాదు. రఘుతో వాడి తల్లి, నాయన, దుర్గ బస్తీలో పెరగటం వల్ల కొన్ని బస్తీ పద్ధతులు నేర్చుకున్నప్పటికీ దాని మనసు మంచిది. అది నీకు పెళ్ళామైతే మనకు 5-6 వేల రూపాయల ఆస్తి కలిసి వస్తుంది. మీ నాన్న ఎంత సంతోషిస్తాడో చెప్పలేను. అందుచేత నువ్వు దాన్ని సంతోష పెట్టడానికి ప్రయత్నించు అన్నది. సరేనమ్మా అన్నాడు రఘు. కానీ దుర్గ ప్రవర్తన నానాటికి దుర్భరం కాసాగింది. ఆమె చేత తిట్లు పడలేక ఇద్దరు కమతగాళ్ళు పని మానేశారు. ఆవుకు జబ్బు చేసింది. దాన్ని చూసే మనిషి లేడు. వీరయ్య కొడుకుతో, ఒరే, నువ్వు కాస్త ఆవును కనిపెట్టి ఉండాలిరా అన్నాడు. నేను బస్తీకి వెళ్తున్నాను నాన్న, దుర్గకు ఏ వస్తువులు కావాలిట అన్నాడు రఘు. వీరయ్య భార్యకి ఏం చేయాలో తోచలేదు. 2 రోజుల పాటు సహాయం రమ్మని లక్ష్మి కబురు చేస్తే లక్ష్మి నాయనమ్మకు పక్షవాతం వచ్చిందని, లక్ష్మికి ఇల్లు కదిలే పరిస్థితి లేదని తెలిసింది. బస్తీకి వెళ్ళిన రఘు 10 రూపాయలు తగలేసి దుర్గకోరిన సామాన్లన్నీ తెచ్చాడు. ఆ రోజే వీరయ్య భార్య కష్టదుఖాలు మాట్లాడుకున్నారు. ఈ దుర్గ వచ్చినప్పటి నుంచి అన్నీ తారుమారే. పొట్టి సోమరిపోతూ నన్ను నౌకర్లాగా చూస్తున్నదేమిటి? ఎన్ని వస్తువులు పగలగొట్టిందో చెప్పలేను. నిక్షేపం లాంటి ఇల్లు నరకంలాగా అయిపోయింది. నాకు మతిపోతున్నది అన్నది భార్య. అది ఒకటేనా, మన రఘుదానికి బానిస అయిపోయాడు అని తెచ్చే ఆస్తి మాట ఎలా ఉన్నా దాని 10 వాడి చేత ఖర్చు చేయిస్తుంది, చూస్తూ ఉండు అన్నాడు వీరయ్య. ఇద్దరూ కలిసి దుర్గను పంపించేయాలన్న నిశ్చయానికి వచ్చారు. వీరయ్య ఏదో పని మీద బస్తీకి వెళ్ళవలసి వచ్చినట్టు నటిస్తూ దుర్గను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆ రోజే వీరయ్య భార్య లక్ష్మి ఇంటికి వెళ్ళి, లక్ష్మి, మీ నాయనమ్మ ఈ స్థితిలో ఉండగా నిన్ను రమ్మనటం బాగోదు. మీరిద్దరూ మా ఇంటికి వచ్చి ఉండండి. నాకు మనిషి తోడు లేకుండా జరగదు. మీ నాయనమ్మకు కావలసిన సదుపాయాలన్నీ నేను చేస్తాను అన్నది. ఆ రోజే లక్ష్మి తన నాయనమ్మతో సహా వీరయ్య గారింటికి వచ్చేసింది. లక్ష్మి అడుగు పెట్టగానే ఇల్లు మళ్ళీ ఎప్పటిలాగా అయింది. ఇంటిని తీర్చిదిద్దటంలో లక్ష్మి చాలా సమర్థురాలు. కొన్ని రోజులు గడిచాక వీరయ్య రఘుతో, వెనక ఎప్పుడో లక్ష్మిని చేసుకుంటానంటివి, ఆ అభిప్రాయం నీకు ఇంకా ఉన్నదా అని అడిగాడు. నాకెప్పుడు ఆమెను పెళ్ళాడాలనే ఉన్నది. మధ్యలో మీరే అడ్డుపుల్లలు వేశారు అన్నాడు రఘు. ఆ తర్వాత కొద్ది రోజులకే లక్ష్మికి రఘుకు వైభవంగా పెళ్ళయింది. దాంతో అందరూ సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. తరువాతి కథ ఇంద్రజాలం. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఈ కథ 1968 జూన్ సంచిక చందమామలో ప్రచురితమైనది. సుందర్గఢ్ అరణ్యంలో రమణకుడు అనే నక్క ఉండేది. సాధారణంగా నక్కలు తెలివితేటలు గలవి. రమణకుడికి తెలివితేటలతో పాటు వయసుతో పాటు అనుభవం కూడా ఉండేది. అరణ్యంలో మిగతా జంతువులు రమణకుడి పట్ల ఎంతో అభిమానంగా ఉంటూ, గౌరవిస్తూ, అవసరమైనప్పుడల్లా దాని సలహా తీసుకుంటూ ఉండేవి. అరణ్యవాసులకు జీవితం ఆనందకరంగా సాగిపోతూ ఉన్నది. ఇంతలో ఒకనాడు సింహగర్జనతో అరణ్యమంతా దద్దరిల్లిపోయింది. ఇక తమకు శాంతి సౌఖ్యాలు కరువయ్యాయని జంతువులు గ్రహించాయి. అవి భయపడ్డంతా జరిగింది. మర్నాడు ఉదయానికల్లా 2 దుప్పులకు, ఒక అడవి దున్నకు కాలం తీరిపోయింది.
ఆ మధ్యాహ్నం కుందేలు దంపతులు చనిపోయాయి. ఆ సాయంకాలం మానుపిల్లికి వెంట్రక్వాసిలో చావు తప్పింది. ఒక వారం రోజుల పాటు ఈ హత్యాకాండ అవిచ్ఛిన్నంగా సాగింది. ఈ అరణ్యంలోకి కొత్తగా వచ్చిన పరాక్రముడు అనే సింహం తాను మృగరాజునని ప్రకటించుకున్నది. అది సాగించే హత్యాకాండకు అర్థమేమీ లేదు. ఈ హత్యాకాండను ఎలాగైనా అరికట్టాలని నిశ్చయించుకుని అరణ్య మృగాలన్నీ రమణకుడి వద్దకు వెళ్ళాయి. వెళ్ళి, తాత, ఈ మృగరాజు క్రౌర్యం నుంచి మమ్మల్ని కాపాడు అని మొరపెట్టుకున్నాయి. తొందరపడకండి, కొంచెం ఆలోచించనివ్వండి అన్నది నక్క. ఆలోచిస్తూ కూర్చునే వ్యవధి లేదు, చూస్తూ ఉండగానే అందరము చచ్చిపోతాం అన్నాయి మృగాలు. నక్క దీర్ఘంగా ఆలోచించి చివరకు చిన్నగా నవ్వి, సరేనర్రా, నాకు ఒక ఆలోచన తట్టింది. దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలంటే ఎవరో ఒకరు వెళ్ళి పరాక్రముణ్ణి కలవాలి. మీరు ఎవరు అందుకు సిద్ధంగా ఉన్నారు అన్నది. ఒక్క జంతువు కూడా జవాబు చెప్పలేదు. సరే కానివ్వండి, నేనే వెళ్తాను. ఇంతకు ఘనత వహించిన మహారాజు గారి మకాం ఎక్కడా అన్నది నక్క. మానుపిల్ల తన తోకు నిటారుగా ఎత్తి, గబిలాల మరి సమీపంగా అరటితోపు పక్కన గుహలేదు అందులో అన్నది. నక్క అందరినీ పంపేసి చీకటి పడే వేళ కడుపు నిండా తిని తన గుహ నుంచి బయలుదేరింది. అది మర్రి చెట్టు దాకా పరిగెత్తింది. ఆ తర్వాత అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగింది. గుహలో నుంచి గురక వినవస్తున్నది. మృగరాజు నిద్రపోతున్నాడు. గుహ ముందు అనేక కళేబరాలు, అస్థిపంజరాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అందులో చాలా భాగం రమణకుడు మిత్రులవే. ఏం చెయ్యాలో నిశ్చయించుకోకుండానే నక్క తన గుహకు తిరిగి వచ్చేసింది. ఆ రాత్రల్లా దానికి నిద్ర లేదు. అది ఆలోచనలతో కన్ను మూయలేదు. తెల్లవారుజామున మలయమారుతున్న వీచే వేళ దానికి బుర్రలోకి తళుక్కున ఒక ఆలోచన వచ్చింది. అది చివాలను లేచి అరటితోపు కసి వేగంగా వెళ్ళిపోయింది. మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి మృగాలన్నీ నక్క వద్దకు వచ్చాయి. నక్క మంచి ఉత్సాహంలో ఉండటం అవి గమనించాయి. స్నేహితులారా, రేపటి నుంచి మీకు ఏ భయమూ ఉండదు. మహారాజు గారి మీద చిన్న ఇంద్రజాలం ప్రయోగించి వారిని పరమపదాన్ని పంపించేస్తాను. రేపు ఉదయం మీరంతా ఇక్కడికి రండి అని చెప్పి నక్క వారిని పంపేసింది. మర్నాడు ఉదయం జంతువులన్నీ వచ్చాక నక్క ఖడ్గమృగం కేసి తిరిగి, తమ్ముడు, నువ్వు చాలా ముఖ్య పాత్ర వహించాలి సుమా అన్నది. ఖడ్గమృగం సమ్మతి సూచకంగా తల ఆడించింది. మృగాలన్నీ వచ్చేసరికి సింహానికి నిద్రాభంగమైంది. సింహపరాక్రమ, మహారాజా, తమకు అభివాదం తెలపడానికి అరణ్యవాసులమంతా బయలుదేరి వచ్చాం అన్నది ఖడ్గమృగం. ఇంతకాలం ఏం చేస్తున్నారు? ఎప్పుడో వచ్చి ఉండవలసింది అన్నది కోపంగా సింహం. నక్క ముందుకు వచ్చి, ఏం చెప్పను మహారాజా, మీకన్నా కూడా మహాశక్తిమంతుడైన ద్విపాద మృగం ఒకటి మమ్మల్ని తమ వద్దకు రానివ్వకుండా ఆటంకపరిచింది. అయినా ఈవేళ సాహసించి వచ్చేశాం. ఎందుకంటే ఆ 2 కాళ్లవాడు ఇంద్రజాలంతో తమ ప్రాణాలు తీస్తానంటున్నాడు. వాడు తన ఇంద్రజాలంతో ఇక్కడ అరటికాయలన్నిటినీ 2గా చీల్చారుట. తమని కూడా అలాగే ఇంద్రజాలంతో 2గా చీల్చేస్తారుట. తమని హెచ్చరించి వచ్చాం అన్నది. సింహం పెద్దగా నవ్వి, పిచ్చి మాటలు, ఇంద్రజాలంతో నరకటమేమిటి? చూడండి, అరటితోపులో 2 చెట్ల గెలలున్నాయి, ఒక్క కాయ కూడా చీలలేదు అన్నది. ఆ మనిషి ఉద్దండుడు మహారాజా, అయినా చూద్దాం అంటూ కోతి వెళ్ళి క్షణంలో అరటికాయలు తెంపుకు వచ్చింది. సింహం ఒక కాయ ఒలిచింది. లోపల కాయ 2గా చీలి ఉన్నది. బయట మాత్రం మామూలుగానే ఉన్నది ఆ కాయ. ఇంకో కాయ, ఇంకో కాయ, ఇంకో కాయ, అన్నీ బయటికి మామూలుగానే ఉన్నాయి, కానీ లోపల మాత్రం 2గా చీలి ఉన్నాయి. నక్క చెప్పిన ఇంద్రజాలం నిజమే. సింహం మొహం చిన్నపోయింది. ఆ 2 కాళ్ల వాడెక్కడమ్మా? వాడిని వెంటనే అంతం చేయాలి అన్నది. భయపడకండి మహారాజా, 2 కాళ్ల వాడు మిమ్మల్ని ఏం చేయగలడు అన్నది నక్క సింహాన్ని మరింత భయపెట్టడానికి. వాడు నన్ను 2గా చీల్చిందాకా చూస్తూ కూర్చోవనా నీ సలహా అన్నది సింహం కోపంగా. నక్క తన చంకలో నుంచి ఎర్రని అంజనం గల డబ్బా తీసి, మహారాజా, ఇది దివ్య దృష్టి అంజనం. ఆ 2 కాళ్ల వాడు దీన్ని కళ్ళకు పూసుకొని ఎక్కడ ఏమి ఉన్నది చూస్తాడు. వాడికి తెలియకుండా దీన్ని దొంగిలించి తెచ్చాను. మీరు కూడా దీన్ని కళ్ళకు రాసుకుని వాడెక్కడ ఉన్నాడో చూడండి అంటూ అంజనం డబ్బి అందించింది. సింహం ఆత్రంగా ఆ అంజనాన్ని కళ్ళల్లో పెట్టుకుంది. అంతే, వెంటనే దాని కళ్ళు 2 పోయాయి. మరుక్షణమే ఖడ్గమృగం సింహాన్ని తన కొమ్ములతో దాని గుండెల్లో పొడిచింది. అన్ని జంతువులు సింహం పైన పడి దాన్ని యమలోకానికి పంపేశాయి. ఆ తర్వాత జంతువులు నక్కతో, తాత, అంతా బాగానే ఉంది, కానీ ఆ అరటికాయలు ఏ ఇంద్రజాలంతో చీలాయి అని అడిగారు.
ఏమున్నదరా, అరటికాయలోకి ఒక సూది గుచ్చి దాన్ని ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి ఆడిస్తే సరి, పై తొక్కలో సూది కూర్చిన బెచ్చం మాత్రమే ఉంటుంది. అది కనపడదు కూడాను. కానీ లోపల గుజ్జు మాత్రం రెండుగా చీలిపోతుంది. చిన్నపిల్లలు కూడా ఈ ఇంద్రజాలం చేయొచ్చు అన్నది నక్క. కథ సమాప్తం. తర్వాతి కథ దెయ్యాల్ని జయించిన బ్రాహ్మడు. ఈ కథను రాసిన వారు శ్రీ రాళ్లపల్లి వెంకట సత్యనారాయణ గారు, విశాఖపట్నం. ఒక బ్రాహ్మణుడు రోజు రాజుగారి సభకు వచ్చి రాజుగారిని ఆశీర్వదించి కొంతసేపు ఉండి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఏమీ అడిగేవాడు కాడు. రాజుగారికి ఇతని చర్య ఆశ్చర్యంగా అనిపించేది. ఒకనాడు బ్రాహ్మణుడు మామూలు ప్రకారం రాజుగారికి నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోవటానికి వెనక్కి తిరుగుతున్నాడు. అప్పుడు రాజుగారు, ఏమయ్యా బ్రాహ్మడా, రోజు ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు. ఏదో ప్రభుల వారిని ఆశ్రయిస్తే ఏదైనా చిన్న భూమి దయచేయిస్తారని అన్నాడు బ్రాహ్మణుడు నట్టుతూ. ఏం భూములయ్యా, వల్లకాట భూములు, అందరూ భూములు దయచేయించమనేవారే, నేనేదో దాచిపెట్టినట్టు అని విసుక్కున్నాడు రాజుగారు. ఆ బ్రాహ్మడు అంతటితో ఊరుకుంటేగా చిత్తం, ఆ వల్లకాటు భూమైనా దయచేయిస్తే అన్నాడు. బ్రాహ్మడు పట్టుదల చూసేసరికి రాజుగారికి నవ్వు వచ్చింది. ఆ సంతోషంతో, సరే తీసుకోబోయా ఆ వల్లకాడు ఊరవతల్ది అన్నాడు. వెంటనే బ్రాహ్మణుడు వల్లకాడు భూమి వద్దకు వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు తుప్పలు ఉన్నాయి. సరే, ముందు ఈ చెట్లు తుప్పలు నరికేస్తే ఆ తర్వాత ఏదైనా పండించుకోవచ్చు అనుకున్నాడు. ఒక పెద్ద గొడ్డలు తెచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద చింత చెట్టును కొట్టడం మొదలుపెట్టాడు. చెట్టు సగమైనా తెగకముందే దాని మీద ఉన్న దెయ్యాలన్నీ దిగి వచ్చాయి. ఏమయ్యా చెట్టు కొడుతున్నావు, నేనేం చేస్తాము చూడు అని దెయ్యాలు బ్రాహ్మణ్ణి బెదిరించాయి. బ్రాహ్మణుడు మాట్లాడలేదు. ఏమయ్యా మాట్లాడవేం అని గద్దించాయి దెయ్యాలు. ఆ మాటలకి బెదరకుండా, నా ఇష్టం, నాకు ఈ భూమి అంతా రాజుగారు ఇచ్చేశారు అని మొండిగా సమాధానం చెప్పి బ్రాహ్మణుడు తిరిగి చెట్టు నరకడం మొదలెట్టాడు. ఇంకా ఊరుకుంటే తమకి ఉండటానికి చోటే లేకుండా పోతుందేమోనని దెయ్యాలు భయపడి బ్రాహ్మణి ఇలా అడిగాయి. ఏమయ్యా, చెట్టు కొట్టేసి ఏం చేస్తావు అని అడిగాయి. నా ఇష్టం, నేను ఇందులో నువ్వుల చేను వేసుకుని సాలుకు 4 గరిసెలు నువ్వులు పండించుకుంటాను అన్నాడు. పోనీ లేవయ్యా, చెట్టు కొట్టేయకు, ఆ 4 గరిసెల నువ్వులు ఏటేటా మేము ఇచ్చుకుంటాంలే అన్నాయి దెయ్యాలు. సరే అని బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఏటేటా శ్రమ లేకుండా 4 గరిసెల నువ్వులు కాళ్ల ముందుకు వస్తూ ఉంటే హాయిగా పూల రంగంలాగా కాలక్షేపం చేస్తున్నాడు ఆ బ్రాహ్మడు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ దెయ్యాల ఇంటికి ఒక ముసలి దెయ్యం చుట్టరికానికి వచ్చింది. సరిగ్గా అవి నువ్వులు ఇవ్వవలసిన రోజులు కాబట్టి దెయ్యాలన్నీ మంచి హడావిడిగా నువ్వులు పోగు చేస్తున్నాయి. ఇదంతా చూసి ముసలి దెయ్యం ఏమిటి కదా అని దెయ్యాలను అడిగింది. అవి సంగతంతా చెప్పాయి. అప్పుడు ఆ ముసలి దెయ్యం, ఏమిటి మీకు మతులు పోయినట్టున్నాయి, ఒక బ్రాహ్మడి జడిసి ప్రతి ఏటా ఒళ్ళు పులిసేటట్టు నువ్వులు పోగు చేసి వాడికి సమర్పించడమా, ఉండండి వాడి సంగతి చెప్తాను, ఇప్పుడే వెళ్ళి వాడిని బెదరగొట్టి ఈ రోజు నుంచి నువ్వులు ఇచ్చుకోకర్లేకుండా చేసేసి వస్తాను అన్నది ధీమాగా. ముసలి దెయ్యం మాటలు విని దెయ్యాలన్నీ తెగ సంతోషించి దాని ప్రయాణానికి ఏర్పాటు చేసి పంపాయి బ్రాహ్మడింటికి. మన బ్రాహ్మడి పని పాట ఏమీ లేదు గనక ఇంట్లో కూర్చుని హాయిగా పాదులు పెట్టి కూరగాయలు పండిస్తున్నాడు. అక్కడికి రోజు ఒక గేదె వచ్చి ముందు వాకిట్ల పెట్టిన బచ్చలు తినేస్తోంది. ఆనాడు బ్రాహ్మణుడు గేదె పని పడదామని తలుపు చాటున పెద్ద కర్ర పట్టుకుని నిల్చున్నాడు. అతనికి ఏదో గుమ్మం దాటుతూ ఉన్న అలికిడి వినిపించింది. వెంటనే బలంగా కర్రతో ఒక్క పెట్టు పెట్టాడు. అమ్మో అనేది ముసలి దెయ్యం. పాపం బ్రాహ్మణ్ణి బెదిరించడానికి వచ్చి చచ్చెట్టు సాగు దెబ్బ తింది. గేదె అనుకుని దెయ్యాన్ని కొట్టేశానే అని బ్రాహ్మణుడు మనసులో విచారించాడు. కానీ పైకి ఏమీ కనపరచకుండా గంభీరంగా, ఏం ఎందుకు వచ్చావు అని గట్టిగా అడిగాడు. ఇంకా చేతుల్లోనే ఉంది కర్ర. మళ్ళా కొడతాడేమో అనే భయంతో ముసలి దెయ్యం నువ్వులు అంది. ఏవి తెచ్చావా అని దబాయించి అడిగాడు బ్రాహ్మణుడు. అప్పుడు దెయ్యం, కాదు కాదు, మరి నువ్వులుగా ఇమ్మన్నారా లేక నువ్వు పప్పుగా ఇమ్మన్నారా అని అడగడానికి వచ్చాను అంది దడుస్తూ. సరే, నువ్వు పప్పే తెమ్మను అన్నాడు బ్రాహ్మడు. బతుకు జీవుడా అనే ముసలి దెయ్యం బ్రాహ్మడి దగ్గర నుంచి ఇంటి వైపు మరలింది. కానీ దాని మనసులో బాధగానే ఉంది. ఇంటికి రాగానే దెయ్యాలన్నీ సంతోషంతో దాని చుట్టూ చేరి, ఏం జరిగింది, బెదిరించావా, భయపెట్టావా బ్రాహ్మణ్ణి, ఏమన్నాడు, బెదిరాడా లేదా అని ఊపిరి సలపకుండా ప్రశ్నలు వేశాయి. ముసలి దెయ్యం నీళ్లు నములుతూ, నన్ను చిత్త కొట్టాడు,
నువ్వులు అక్కర్లేదు, ఆ 4 అరిసెలు నువ్వుపప్పు తెమ్మని మీతో చెప్పమన్నాడు అంది. దాంతో అవన్నీ చేరి ముసలి దెయ్యాన్ని నువ్వు వెళ్ళి మాకు చేసుకొచ్చిన ఉపకారం ఇదా అంటూ చచ్చెట్టు సావగొట్టాయి. కథ సమాప్తం.